హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎడ్యుకేషన్ కాన్సెప్ట్స్. ఇన్ కేస్ మీరు గవర్నమెంట్ సెక్టర్ జాబ్స్ కోసం వెయిట్ చేస్తుంటే ఈ వీడియోలో మీకు నేను ఒక ఇంట్రెస్టింగ్ జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్ షేర్ చేయబోతున్నాను. ఈ నోటిఫికేషన్లో నేను షేర్ చేయబోయేటటువంటి జాబ్ చూసుకుంటే లో ఎడ్యుకేషన్ క్లర్క్ అండ్ ఆల్సో ఈ జాబ్స్కి అప్లై చేయడానికి ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్గా మెన్షన్ చేశారు. దానితో పాటు ఇవన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన జాబ్స్. జాబ్ లొకేషన్ నాట్ ఏ ప్రాబ్లం అనుకున్న వాళ్ళు మాత్రమే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూసి నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే తెలుసుకుని అప్లై అయితే చేయండి. ఇన్ కేస్ నాకు జాబ్ లొకేషన్ మ్యాటర్ అనుకున్న వాళ్ళు వీడియోని ఇక్కడే స్కిప్ చేసేయండి. ఇక మనం లాగ్ అయితే చేయకుండా నోటిఫికేషన్ మెయిన్ డీటెయిల్స్లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్ మెయిన్ డీటెయిల్స్లోకి మనం ఒకసారి క్లియర్గా వెళ్ళినట్లయితే ఈ నోటిఫికేషన్ సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన ఐఏఎఫ్ అంటే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నుంచి రిలీజ్ అవ్వడం జరిగింది. అండ్ ఆల్సో ఈ జాబ్స్ అన్ని కూడా సెంట్రల్ గవర్నమెంట్లో గ్రూప్ సి కేటగిరీలో ఉంటాయని చెప్పి మెన్షన్ అయితే చేశారు. ఇక నెక్స్ట్ మనం ఈ జాబ్స్ గురించి మాట్లాడితే ఈ నోటిఫికేషన్లో లో ఎడ్యుకేషన్ క్లర్కే కాకుండా ఇంకా చాలా కేటగిరీలకు సంబంధించిన జాబ్స్ ఉన్నాయి. అయితే జాబ్స్ అంత యూస్ఫుల్గా లేవని చెప్పి వాటిని అన్నింటినీ స్కిప్ చేసి ఓన్లీ లో ఎడ్యుకేషన్ క్లర్క్ పోస్ట్ డీటెయిల్స్ మాత్రమే ఈ వీడియోలో మీకు నేను షేర్ అయితే చేస్తున్నాను. ఫ్రెండ్స్, ఈ లో ఎడ్యుకేషన్ క్లర్క్కి సంబంధించి ఈ నోటిఫికేషన్లో ఓవరాల్గా 151 వేకెన్సీస్ ఉన్నాయి. అంటే 151 పోస్టులు అయితే ఉన్నాయి. వీటికి అప్లై చేయడానికి సంబంధించిన ఎలిజిబిలిటీ డీటెయిల్స్ గురించి ఇప్పుడు మనం క్లియర్గా చెక్ చేసినట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ జాబ్స్కి ఆల్ ఓవర్ ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా అప్లై చేయొచ్చు. మీరు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు ఇలా ఏ స్టేట్ అయినా సరే ఈ జాబ్స్కి అప్లై చేయొచ్చు, నాట్ ఏ ప్రాబ్లం. అండ్ ఆల్సో ఏజ్ లిమిట్స్ అనేవి చూసుకుంటే ఈ జాబ్కి మీరు అప్లై అయితే చేయాలనుకుంటే మీ ఏజ్ చూసుకుంటే మినిమం 18 years ఉండాలి. అంటే మీకు ఓటర్ ఐడి అయితే ఖచ్చితంగా వచ్చి ఉండాలి. ఇక మ్యాక్సిమం చూసుకుంటే 25 years వరకు అప్లై అయితే చేయొచ్చు అని చెప్పి మెన్షన్ అయితే చేశారు. అట్ ది సేమ్ టైం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రూల్స్ ప్రకారం రిజర్వేషన్ కమ్యూనిటీస్ లైక్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 years అండ్ ఓబీసీ కేటగిరీ వాళ్ళకి 3 years ఏజ్ రిలాక్సేషన్ కూడా అప్లికేబుల్ అవుతుందని చెప్పి మెన్షన్ అయితే చేశారు. సో ఇక ఇప్పుడు మనం ఈ పోస్టులకు సంబంధించిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ గురించి మాట్లాడినట్లయితే ముందుగానే మీకు మెన్షన్ చేసేసాను ఈ జాబ్స్కి ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్తో అప్లై అయితే చేసుకోవచ్చని. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్లోని కూడా మనకి 12th పాస్ ఆర్ ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ అని చెప్పి ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అని మెన్షన్ చేశారు క్లియర్గా. అండ్ ఆల్సో ఎంపీసీ వాళ్ళే అప్లై చేయాలా లేదా సిఈసీ వాళ్ళు అప్లై చేయాలని చాలామంది అనుకుంటారు. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు ఎనీ గ్రూప్తో అప్లై చేయొచ్చు. లైక్ మీరు ఎంపీసీ, బైపీసీ, సిఈసీ, హెచ్ఈసీ ఆర్ ఎంఈసీ ఇలా ఏ గ్రూప్ అయినా సరే నాట్ ఏ ప్రాబ్లం. ఇంటర్మీడియట్ కంప్లీట్ చేస్తుంటే మీరు ఈ జాబ్స్కి అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ ఆల్సో ఇంకొక విషయం, ఇవి క్లర్క్ కేటగిరీ జాబ్స్ కాబట్టి ఇక్కడ మీకు టైపింగ్ స్కిల్స్ అయితే వచ్చి ఉండాలని చెప్పి మెన్షన్ చేశారు. టైపింగ్ స్కిల్స్ అనేవి మీరు చూస్ చేసుకునే లాంగ్వేజ్ని బేస్ చేసుకుని స్పీడ్స్ అనేవి డిపెండ్ అయి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేది చూస్ చేసుకున్నట్లయితే 35 words per minute స్పీడ్లో టైప్ చేయాల్సి ఉంటుంది. లేదు హిందీ లాంగ్వేజ్ అనేది చూసుకుంటే 30 words per minute స్పీడ్లో టైప్ చేయాల్సి అయితే ఉంటుందని చెప్పి మెన్షన్ అయితే చేశారు. సో ఓవరాల్గా ఏవైతే ఈ లో ఎడ్యుకేషన్ క్లర్క్ పోస్టులు ఉన్నాయో వాటికి సంబంధించిన ఎలిజిబిలిటీ డీటెయిల్స్ అండ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి సంబంధించిన వివరాలు అయితే ఇవి. సో ఇప్పుడు మనం ఈ జాబ్స్కి ఎలా అప్లై చేయాలి అండ్ సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అనే డీటెయిల్స్ని క్లియర్గా చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అనే గురించి క్లియర్గా అబ్జర్వ్ చేసినట్లయితే ఫ్రెండ్స్, మనకి సెలక్షన్ ప్రాసెస్ చెప్పింది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ రిటన్ ఎగ్జామ్ అయితే ఉంటుంది. ఈ రిటన్ ఎగ్జామ్కి 100% ఆఫ్ వెయిటేజ్ ఉంటుంది. తర్వాత చూసుకుంటే క్వాలిఫైయింగ్ నేచర్లో మనకి ఫిజికల్ టెస్ట్, స్కిల్ టెస్ట్లు అనేవి కండక్ట్ చేయడం అయితే జరుగుతుందని చెప్పి మెన్షన్ అయితే చేశారు. ఓన్లీ మనకి రిటన్ టెస్ట్కి మాత్రం వెయిటేజ్ ఉంటుంది. తర్వాత చెప్పిన ఫిజికల్ టెస్ట్ అండ్ స్కిల్ టెస్ట్లు ఏవైతే ఉంటాయి అవి జస్ట్ క్వాలిఫైయింగ్ నేచర్ మాత్రం అని చెప్పి మెన్షన్ అయితే చేశారు. ఇక ఈ రిటన్ టెస్ట్లో చూసుకున్నట్లయితే మనకి 100 marksకి ఎగ్జామ్ అయితే జరుగుతుంది. ఎగ్జామ్ పేపర్ హిందీ అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఉంటుందని చెప్పి మెన్షన్ చేశారు. ఎగ్జామ్లో ఉండేటటువంటి టాపిక్స్ సిలబస్ ఏంటంటే మనకి జనరల్ అవేర్నెస్, జనరల్ ఇంటెలిజెన్స్, న్యూమరికల్ యాప్టిట్యూడ్ అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఈ టాపిక్స్ని బేస్ చేసుకుని ఎగ్జామ్ పేపర్ అయితే ఉంటుందని చెప్పి మెన్షన్ అయితే చేశారు. ఇక నెగిటివ్ మార్క్స్కి సంబంధించిన డీటెయిల్స్ అన్ని ఏవి కూడా నోటిఫికేషన్లో మెన్షన్ చేయలేదు కాబట్టి నెగిటివ్ మార్క్స్ ఏవి కూడా ఈ ఎగ్జామ్కి ఉండకపోవచ్చు. ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనం ఫైనల్గా తెలుసుకోవాల్సింది ఏంటంటే అప్లికేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుందని. ఫ్రెండ్స్, ఈ జాబ్స్కి మనకి మెన్షన్ చేసింది ఏంటంటే అప్లై ప్రాసెస్ కంప్లీట్లీ కూడా ఆఫ్లైన్లో ఉంటుందని చెప్పి మెన్షన్ చేశారు. అయితే నోటిఫికేషన్ ఎక్కడ కూడా మనకి అప్లికేషన్ అయితే ప్రొవైడ్ అయితే చేయలేదు, బట్ అప్లికేషన్ ఫార్మాట్ అయితే ప్రొవైడ్ చేశారు. ఆ ఫార్మాట్ని మనం A4 పేపర్ సైజ్లో ప్రింట్అవుట్ అయితే తీసుకుని దాన్ని ఫిల్ చేసి రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా అటాచ్ అయితే చేసి మనం పోస్టుల ద్వారా సెండ్ చేయాల్సి అయితే ఉంటుంది. అయితే మనం అప్లికేషన్ ఫీజు ఆన్లైన్లో కానీ లేదా ఆఫ్లైన్లో కానీ పే చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ అప్లై అయితే చేస్తే సరిపోతుంది. అండ్ ఆల్సో మనం ఏవైతే అప్లికేషన్ ఫార్వర్డ్ చేస్తామో పోస్టుల ద్వారా అప్పుడు మనం ఎన్వలప్ మీద 10 rupees స్టాంప్ అనేది అటాచ్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది అని చెప్పి మెన్షన్ అయితే చేశారు. ఓవరాల్గా ఈ జాబ్ నోటిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇవి. అండ్ ఆల్సో మీకు ఇంపార్టెంట్ డేట్స్ మీద ఒక డౌట్ అయితే ఉండొచ్చు, బట్ ఇంపార్టెంట్ డేట్స్ అంటే స్పెసిఫిక్గా ఈ నోటిఫికేషన్కి ఏం మెన్షన్ చేయలేదు. ఎందుకంటే ఈ నోటిఫికేషన్ మనకి ఎంప్లాయ్మెంట్ న్యూస్ ద్వారా తెలియడం అయితే జరిగింది. సో మనం ఇంపార్టెంట్ డేట్స్ విషయంలోకి ఒకసారి వెళ్ళినట్లయితే నోటిఫికేషన్ అనేది ఎంప్లాయ్మెంట్ న్యూస్లో పబ్లిష్ అయిన 30 days వరకు టైం ఉంటుంది కాబట్టి ఈ మంత్ ఎండ్ వరకు ఈ జాబ్స్కి అప్లై చేయడానికి టైం అయితే ఉంది. ఇన్ కేస్ మీరు ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసి జాబ్ లొకేషన్ నాట్ ఏ ప్రాబ్లం, ఒక మంచి జాబ్ కావాలి అని అనుకుంటే ఈ జాబ్స్కి తప్పనిసరిగా అప్లై అయితే చేయండి. శాలరీ కూడా అరౌండ్ 30,000 to 35,000 అయితే వస్తుంది. అప్లై చేయడానికి సంబంధించినటువంటి లింక్స్ ఏదైతే నోటిఫికేషన్ PDF ఉందో ఆ PDF కానీ అప్లికేషన్ ఫార్మాట్కి సంబంధించిన లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో అవైలబుల్గా ఉంటాయి.
సో ఈ వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్. ఈ నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే కంప్లీట్గా ఇవే ఫ్రెండ్స్. ఇన్ కేస్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే తప్పనిసరిగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఆల్సో నా ఎక్స్ప్లెనేషన్ మీకు ఇంట్రెస్టింగ్ అనిపించింది అంటే లైక్ చేసి సపోర్ట్ చేయండి. అట్ ది సేమ్ డే మరిన్ని ఇటువంటి రెగ్యులర్ జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా మీరు ఎవరైనా వీడియో చూస్తుంటే సబ్స్క్రైబ్ అయితే చేసి నోటిఫికేషన్ బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. వీలైనంత వరకు ఈ నోటిఫికేషన్ డీటెయిల్స్ మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోవడానికి కూడా ప్రయత్నించండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, వీడియోని ఎండింగ్ వరకు వాచ్ చేసిన వాళ్ళకి.